నమస్తే సార్, మీ పేరండి? నా పేరు అంజిరెడ్డి. అంజిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మనం నెల రోజులు అయితే ఎలక్షన్ రాబోతున్నాయి. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని కావాలనుకుంటున్నారు? అభివృద్ధి పనులు ఏం చేశాడో చెప్పమని ఒక్కసారి. అది అభివృద్ధి అంటే ఏంటి? నువ్వు ఎంత చదువుకున్నావు? ఇవాళ పని చేసే వాళ్ళకి పనులు ఉన్నాయా? లేవు. ఎక్కడన్నా చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. నువ్వు ఏ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎక్కడైనా కట్టావా? లేవు. మరి రాజధాని కట్టావా? 3 రాజధానులను ముక్కలు చేసావు. ఏమన్నా ఉందా? ఏదన్నా అభివృద్ధి చేసావంటే ఏం చేసావు? ఉచితార్థంగా డబ్బులు జనానికి ఇచ్చి సోమరిపోతులు చేశారు. అది అంతకన్నా ఏమీ లేదు. అది అభివృద్ధి అంటే ఏంటి? చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు, ఒక ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మనకి పెట్టిన తర్వాత అభివృద్ధి చెందాలంటే ఒక రోడ్లు ఇలాంటివన్నీ వస్తేనే మా అభివృద్ధి చెల్లిద్ది. అంతేగాని జనానికి డబ్బులు ఇచ్చి మందు తాగి చేస్తే ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు నాకుంది, నాకు 5,000 10,000 ఇస్తాడు, నేనేమన్నా పని చేస్తానా? చేయను. ఇంకా సోమరిపూతికి తాగుతానే ఉంటా. అది లెక్క. సోమరిపూతి లేకుండా ఏదైనా జనాభా లేకుండా పరిపాలన చెయ్యి. ఒక వ్యాపారం బిజినెస్ చేయమను, జనానికి లేని వాళ్ళకి పనులు చూపిమను. అలాంటివి చేస్తేనే అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏముంది? జనానికి డబ్బులు వేస్తున్నావు, ఏమైనా ఉపయోగం ఉంది చెప్పమను. ఒకసారి చెప్పమను. మీరేం పని చేస్తుంటారు సార్ రెడ్డి గారు? నేనా తిరిగి వ్యాపారం చేస్తాను. సో ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి హయాంలో 5 సంవత్సరాలు ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు జగన్ గారి హయాంలో 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్? ఇక్కడ ఇప్పుడైతే మటుకు ఏం లేదండి. అభివృద్ధి అంటే ఏం లేదు. ఎవరన్నా గట్టిగా మాట్లాడుతూ వాళ్ళ మీద కాలబడి కొట్టారు, వాళ్ళకి తప్పితే ఏం లేదు. అది ఎక్కడైనా మంచిగా ఒకడ వ్యతిరేకంగా ఉండడంటే వాడిని మంచితనంగా మాట్లాడుకొని మంచి చేసుకోవాలి. కానీ వ్యతిరేకంగా మీద వాడి మీద 10 మంది మీద కొడితే అది ఏమంటారంటే రౌడీజం అంటారు. అది లెక్క ప్రకారం రౌడీ. మనం ఏదైనా పద్ధతిగా మంచిగా ఉండాలంటే రౌడీ అవసరం లేదు. పొగస్తుని కూడా మంచి చేసుకొని చేస్తేనే అదే అభివృద్ధి. వేరేనా దేనికైనా మంచిగా వస్తుంది. అది సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేసాము, మాకంటే ఎవరో గొప్పగా చేయలేదు, మేమే మళ్ళీ 170 సీట్లు అంటున్నారు, మీరేమంటారు? పథకాలు ఇస్తే సుఖం ఉందండి. ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఇచ్చావు? 1,00,000 మందికి ఇచ్చావు, 4 లక్షల మందికి ఇచ్చావు. కదవాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించి నువ్వు కూడా. నువ్వు ఇచ్చావు సుఖం ఏంటి? నువ్వు ఇవ్వాలనుకుంటే వికలాంగులకు ఇచ్చుకో, కళ్ళు గుడ్లు లేని వాళ్ళకి ఇచ్చుకో, లేదంటే లేనోడు ఉంటే ఆసుపత్రి లేదన్నా ఆపరేషన్లు అయితే వాటికి ఇచ్చుకో. అంతేగాని ఇట్లాంటి పని మళ్ళీ పెట్టి సుఖం ఏంటి? అది అనేది. సార్ మరి మీ నియోజకవర్గం వచ్చేసరికి గద్దె రామ్మోహన్ గారు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ తరఫున, వైసీపీ తరఫున మరి కొత్తగా అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే ఇక్కడ బాగుంటుంది సార్ ఈ నియోజకవర్గం? అంటే టీడీపీ వస్తుంది. టీడీపీనే వస్తుంది. అవును సార్ ఇక్కడ ప్రధానంగా ఈ రాణిగారి తోట ఏరియాలో కానీ కృష్ణలంక ఏరియాలో కానీ ఈ రిటైనింగ్ వాళ్ళ ఇష్యూ బాగా నడుస్తుంది. ఇప్పుడు మేము కట్టామని వాస్తవంగా అయితే ఎవరు కట్టారు సార్? నిజం చెప్పండి. అది ఏంటిది? రిటైనింగ్ వాల్ సార్, కృష్ణానది వాల్స్ కట్టేది ఏమండి, పైనుంచి కట్టేది ఎవరైనా కడతారండి. అది ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి జనం ఇబ్బంది పడతారు కాబట్టి అది ఎవరైనా కడతారు. అది ఇబ్బంది ఏం లేదు. అది పైనుంచి తెచ్చుకోవచ్చు, ఎవరైనా కట్టేయచ్చు. అంతేగాని మేము కట్టామంటే సరిపోద్ది, ఒకటి కడితే సరిపోద్ది. అది నేను ఇప్పుడు ఎక్కడ దాకా టీవీలో చూపిస్తున్నారు ప్రతి రోడ్లు ఎక్కడైనా ఉన్నాయా? మరి అదే లెక్కేసుకో. ఇలా పల్లెటూరులో పోయినంటే లైట్లు లేవు, రోడ్లు లేవు, ఏముంది సుఖం ఏముంది? మరి ఈ కరెంటు బిల్లులు కానీ ఈ మందు రేట్లు కానీ ఇవి ఎలా ఉన్నాయి సార్? కరెంటు బిల్లు మటుకు పిచ్చి రేట్లు పెంచేశారండి మొన్నటి దాకా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి తగ్గించేశారు. అది లెక్క. జనమేనా బాగానే కుమ్మేశారు. అది సార్ ఇక్కడ గద్దె గారి పనితీరు ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు ఏముంది, మామూలుగానే ఉంది. అది కాకపోతే మళ్ళీ గెలుస్తాడు ఆయన ఇక్కడ. గెలుస్తారు. ఏదంటే మంచితనం ఉంది. అది మంచితనం ఉంది, గెలుస్తుంది. అది థ్యాంక్ యూ సార్. ఎలా ఉంటుందంటారు? ఏంటి అసలు ఎలక్షన్ అంటే జగన్ ప్రభుత్వంలో ఏం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ళు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వాళ్ళు నమ్మి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, నేను పక్కా టీడీపీ. నేను మొదటి నుంచి ఆయనకి స్టార్టింగ్ నా ఓటు వచ్చింది. నా 18 సంవత్సరాల నుంచి చంద్రబాబుకి వేసా. ఆ టైంలో బాగానే ఉంది. తర్వాత నేను జగన్కి వేసాను. మళ్ళీ తర్వాత అంటే వాళ్ళ నాన్న నమ్మి తండ్రి కొడుకు వాళ్ళు ఏమన్నారు ఏం లేదు. ఈసారి టీడీపీ పక్క వస్తుంది. అంటే మీకు డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు కదా? డబ్బులు ఏం చేసుకోను, అదిగో మా అమ్మకి ఇచ్చాడు 18,000 పింఛన్. ఏం చేసుకున్నాయి? ఏదన్నా ఉద్యోగం పరంగా కానీ, పనుల విషయం కానీ, మన రాజ్యాన్ని విషయంలో కానీ ఏదైనా చేస్తే 10 మంది బతుకుతాం. అంతేగాని
ఏదైనా టీడీపీ వస్తుంది ఈసారి ఖచ్చితంగా. అంటే ఇక్కడ మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు, ఏం చెప్తారు? పక్క ఇక్కడైనా గద్దె రామ్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే, ఈసారి ఆయన వస్తాడు ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు ఆయన ఎందుకు అనుకుంటున్నారన్న, ఇప్పుడు ఏం చెప్తారు అసలు, ఆయన ఏం చేశారు మీకోసం, ఏంటి పరిస్థితి? ఏం చేశాడంటే ఇదివరకు ఆయన గెలిచాడు, అంత బాగానే చేస్తున్నాడు, ఏదో ఒకసారి వేసాము అంత, అది అంతవరకే. అంటే ఈరోజు దేవినేని అవినాష్ సవాల్ చేస్తున్నారు కదా, నేను గెలుస్తాను ఇక్కడ నుంచి అని. సరే ఏం లేదు, సవాల్ చేసిన ఏం ఉండదు అక్కడ, అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలా. అంటే మీకోసం గోడ కట్టించామని చెప్తున్నారు కదా ఈరోజు. వాడ ఎన్ని చెప్పినా ఇన్ని ఏమి ఉండవండి. ఈసారి 2024లో పక్క టీడీపీ, అది ఇక్కడ ఎంత మెజారిటీ రావచ్చు అంటారు అన్న? ఉంది, గట్టిగానే ఉంది. 2024లో మెజారిటీ బాగానే ఉంది ఇక్కడ, అది అంతవరకు. ఓకే.